సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కొంతమంది పిల్లలు ఎంత చదివినప్పటికీ మరుసటి రోజే అన్నీ మర్చిపోతుంటారు. అలా కాకుండా పిల్లల జ్ఞాపక శక్తిని పెంచాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే శరీరానికి విశ్రాంతి, నిద్ర అత్యవసరం. పిల్లలు రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల వరకు హాయిగా నిద్రపోవాలి. అప్పుడే వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. టీవీ, మొబైల్, ల్యాప్టాప్ల వాడకంపై పరిమితులు విధించి పిల్లలు సమయానుసారం నిద్రించేలా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా, పాలు తాగకుండా బయటికి బయలుదేరుతుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, తేలికగా జీర్ణమయ్యే వంటకాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటి వాటిని పిల్లలకు అల్పాహారంగా తినిపించాలి. దీనివల్ల మెదడుకు పోషకాలు, శక్తి చేకూరుతాయి. బడిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను పిల్లలు చక్కగా అర్థం చేసుకుని తేలికగా గుర్తుపెట్టుకోగలుగుతారు. తల్లిదండ్రులు పిల్లలతో చదరంగం, క్యారమ్స్, మెమరీ కార్డ్స్ లాంటి ఆటలు ఆడించాలి. పజిల్స్ సాల్వ్ చేయడం, సుడోకు లాంటి పదబంధాలను పూరించడం అలవాటు చేయాలి. వీటి వల్ల మెదడుకు తగినంత వ్యాయామం లభిస్తుంది. దీంతో పిల్లలకు ఆలోచన సామర్థ్యం, జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతాయి. పాలకూర, తోటకూర, బచ్చలి కూరల్లో మెదడు కణాలను వృద్ధి చేసే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ఆకుకూరలను తరచూ పిల్లలతో తినిపిస్తూ ఉంటే పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, యాపిల్ పండ్లను పిల్లల చేత తినిపిస్తే పిల్లల్లో మెదడు పనితీరు వేగవంతమవుతుంది. చదివిన అంశాలన్నింటినీ చక్కగా గుర్తుపెట్టుకోగలుగుతారు. బాదం, వాల్నట్స్, పిస్తా, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలను తినిపిస్తే వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి ఆవశ్యక పోషకాలు జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. రోజుకు ఒక కోడిగుడ్డు తినిపించినా ఫలితం ఉంటుంది. మ్యాక్రెల్, సాల్మోనా, ట్యూనా లాంటి చేపలను తినిపిస్తే పిల్లల మెదడు చురుకుగా మారుతుంది. విషయాలను త్వరగా గ్రహించి ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తాయి. పాలు, పెరుగు, యోగర్ట్, చీజ్ లాంటి పాల ఉత్పత్తుల్లో బి విటమిన్ రకాలు ఎన్నో ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. దీంతో పిల్లల్లో జ్ఞాపక శక్తి బలపడుతుంది. ఈరోజు మనం పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పోషకాహారం ఇవ్వాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.